గుల్లైన్ బారే సిండ్రోమ్ దేశవ్యాప్తంగా జనాలను కలవరపెడుతోంది. మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ వ్యాధి కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా పూణే ఆసుపత్రిలో ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న మరో 2 రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో జీబీఎస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11 చేరిందని అధికారులు బుధవారం తెలిపారు. తాజాగా ఈ వ్యాధితో మరణించిన 2 వ్యక్తుల్లో ఒకరు 27 ఏళ్ల మహిళ, మరొకరు 37 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న మహిళ మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, పూణే జిల్లాలోని దౌండ్కు చెందిన వ్యక్తి సోమవారం ప్రభుత్వ సస్సున్ జనరల్ ఆసుపత్రిలో మరణించారు. మరణించిన మహిళ జీబీఎస్ వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న నాందేడ్గావ్ ప్రాంతానికి చెందిన నివాసి. ఆమె జనవరి 15న తీవ్ర విరోచనాలు సమస్యతో ఆసుపత్రిలో చేరింది. కానీ ఎటువంటి మందులు వినియోగించకుండానే ఆమె కోలుకుంది. ఆ తర్వాత జనవరి 22న ఆమె కాళ్ల కింద భాగంలో చచ్చుబడినట్టయింది. దీంతో ఆమెను జీబీఎస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో జనవరి 25న ఆమెను మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ లైఫ్ సపోర్ట్ పరికరాలు అమర్చి చికిత్స చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మరణించిందని అధికారులు తెలిపారు. జనవరి 10న ఇదే వ్యాధితో మరో వ్యక్తి సాసున్ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో సోమవారం అతను మరణించారు. దీంతో బుధవారం నాటికి మొత్తం జీబీఎస్ కేసుల సంఖ్య 211కు చేరింది. అయితే కొత్త కేసులు నమోదు కాకపోవడం విశేషం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో గుల్లైన్ బారే సిండ్రోమ్తో మరో మహిళ బుధవారం మరణించింది. దీంతో రాష్ట్రంలో జీబీఎస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. ఫిబ్రవరి 2న జీబీఎస్ లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్ బుధవారం మరణించారు. అంతకుముందు 4 మరణించిన సంగతి తెలిసిందే. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన రేణుక మహంతి 63 సంవత్సరాలు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సునీత 35 సంవత్సరాలు, ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఉన్నారు. ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రకారం రాష్ట్రంలో 18 జీబీఎస్ కేసులు ఉన్నాయి. గత 40-50 రోజుల్లో మొత్తం 45 కేసులు నమోదయ్యాయి.